భారత్ క్రీడాభిమానుల హార్ట్ బ్రేక్ అయింది. ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ పై ఆశలు పెంచిన వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు పడింది. ఓవర్ వెయిట్ కారణంగా ఫైనల్ బరిలో దిగకుండానే స్టార్ రెజ్లర్ పోరాటం ముగించింది. ఈ ఎపిసోడ్ ఒక్కసారిగా దుమారం రేపుతుంది. ఇదే అంశంపై ప్రధాని మోదీ కూడా ఆరా తీశారు. ఆమె వ్యవస్థతో కుస్తీ చేసింది. ముందు తరం కోసం విధానాలనే ప్రశ్నించింది. ఢిల్లీ గడ్డ మీద అవమానాలు ఎదుర్కొంది. అలాంటి వినేష్ ఫోగట్ కు ఇప్పుడు ప్యారిస్ గడ్డపైన కలిసి రాలేదు. ఫైనల్ చేరిన భారత్ రెజ్లర్ ను దురదృష్టం వెక్కిరించింది. ఉండాల్సిన బరువు కంటే ఎక్కువగా ఉందని ఆర్గనైజర్లు వేటు వేశారు. పతకం ఆశలు గల్లంతయ్యేలా చేశారు. దీంతో వినేష్ ఫోగట్ ఒట్టి చేతులతోనే స్వదేశం చేరబోతుంది. నిజానికి ప్యారిస్ ఒలింపిక్స్ లో వినేష్ ఫోగట్ భారీ అంచనాల మధ్య బరిలో దిగింది. 50 కిలోల విభాగంలో పోటీ పడింది. ఈవెంట్ ఆరంభం నుంచి ప్రత్యర్థులను ఓ పట్టు పట్టింది. డిఫెండింగ్ ఛాంపియన్ ను కూడా ఓడించి ఔరా అనిపించింది. రెజ్లింగ్ లో ఫైనల్ కు దూసుకు వెళ్లిన తొలి భారత మహిళ రెజ్లర్ గాను హైలైట్ అయింది. గోల్డ్ మెడల్ ఖాయమనుకునేలా అంచనాలు పెంచేసింది. ఫైనల్ బౌట్ ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురు చూసేలా చేసింది. కానీ అంతలోనే పిడుగులాంటి వార్త వచ్చింది. నిర్ణీత బరువు కంటే వినేష్ 100 గ్రాములు ఎక్కువగా ఉందని తేలింది. అంతే, అభిమానుల గుండెలు బద్దలయ్యాయి. భారత్ ఖాతా నుంచి ఓ మెడల్ వెళ్లిపోయింది. ఒలింపిక్స్ లో మెడల్ సంగతి ఎలా ఉన్నా వినేష్ కొంతకాలంగా చేసిన పోరాటాన్ని క్రీడా ప్రపంచం గుర్తు చేసుకుంటుంది. ఎందుకంటే బౌట్ లో ప్రత్యర్థులనే కాదు, స్వదేశంలోనూ వినేష్ సవాళ్లను ఎదుర్కొంది. గతేడాది దేశ రాజధాని ఢిల్లీలో రెజ్లింగ్ ఫెడరేషన్ నే ఢీకొట్టింది. కెరియర్ ను ఫనంగా పెట్టి మరీ వ్యవస్థతో యుద్ధం చేసింది. అప్పటి రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తోనే పోరాడింది. మహిళా రెజ్లర్లను లైంగికంగా హింసిస్తున్నారని పెద్ద ఫైటే చేసింది. వరల్డ్ క్లాస్ రెజ్లర్ల సాక్షి మలిక్, బజరంగ్ పునియాతో కలిసి ఢిల్లీ వీధుల్లో గొంతెత్తింది. ఫెడరేషన్లోని చీడ పురుగులను బయటకు పంపాలన్న లక్ష్యంతో ముందుకు సాగింది. ఆ సమయంలో ఆటకు దూరంగా ఉంది. ప్రాక్టీస్ ను పక్కన పెట్టేసింది. భావితరాలకు సరైన మార్గం చూపించాలనుకుంది. బెదిరింపులకు తలగ్గలేదు. అంతు చూస్తామన్న వారి మాటలను కేర్ చేయలేదు. క్రీడలను అమ్మాయిలు కెరియర్ గా ఎంచుకోవాలంటే ముందుగా క్రీడా వ్యవస్థలు బాగుండాలని నమ్మింది. రోల్ మోడల్ గా నిలవాలనుకుంది. ఉద్యమం నుంచి బయటకు వచ్చాక రెజ్లింగ్ పైనే వినేష్ ఫోకస్ పెట్టింది. కానీ గాయాలు వేధించాయి. ఆసియా క్రీడలకు దూరమయ్యేలా చేశాయి. జాతీయ క్రీడల్లో 55 కిలోల విభాగంలో పోటీ పడి ఛాంపియన్ గా నిలిచింది. అయితే వినేష్ రెగ్యులర్ గా 53 కిలోల విభాగంలోనే పోటీ పడుతుంది. కానీ వినేష్ కు జూనియర్ అయిన అంతిమ్ ఒక్కసారిగా తెరపైకి వచ్చింది. ప్యారిస్ ఒలింపిక్స్ బెర్త్ ను కొట్టేసింది. దీంతో వెయిట్ కేటగిరీని వినేష్ మార్చుకుంది. 50 కిలోల విభాగానికి మారిపోయింది. 57 కిలోల విభాగానికి మారాలని వైద్యులు సూచించినా వెనక్కి తగ్గలేదు. 50 కిలోల కేటగిరీకి మారాక కూడా పవర్ చూపించింది. మెరుగైన ప్రదర్శనే చేసింది. ఆసియా ఒలింపిక్ క్వాలిఫైర్స్ లో పంజా విసిరింది. ప్యారిస్ బెర్త్ ను సొంతం చేసుకుంది. మూడోసారి విశ్వక్రీడల బరిలో దిగింది. కానీ మెడల్ అందినట్టే అంది దూరమైంది. స్వర్ణ చరిత్ర లిఖిస్తుందనుకున్న చోటే అనర్హత వేటు పడింది. దీంతో అభిమానులు నిరాశలో మునిగిపోయారు. విధి ఆడిన వింత నాటకంలో వినేష్ ఓడిపోయిందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
మరోవైపు ఒలింపిక్ అసోసియేషన్ రూల్స్ పైన దుమారం రేగుతుంది. సెమీస్ బౌట్ తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే బరువు పెరగడం ఏంటనే వాదన వినిపిస్తుంది. ఒలింపిక్ అసోసియేషన్ నిర్ణయాన్ని ఐఓఏ సవాల్ చేసిందనే ప్రచారం జరుగుతుంది. వినేష్ పొగట్ ఎపిసోడ్ పై ప్రధాని మోదీ కూడా ఆరా తీశారు. భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషతో మాట్లాడారు. ఫొగట్ అనర్హతపై నిరసన తెలపాలని సూచించారు. అదే సమయంలో వినేష్ ఫొగట్ పోరాటాన్ని కీర్తించారు. ప్రతి భారతీయుడికి స్ఫూర్తిగా నిలిచారని ప్రశంసించారు. మళ్లీ బలంగా పుంజుకోవాలన్నారు. ప్యారిస్ లో అనర్హత వేటు పడటం తనను బాధిస్తుందన్నారు. ఇక వెయిట్ తగ్గటానికి వినేష్ ఫొగట్ రాత్రంతా కసరత్తులు చేసింది. స్కిప్పింగ్, జాగింగ్, సైక్లింగ్ తో కష్టపడింది. వర్కౌట్స్ తర్వాత 1.5 కిలోలు తగ్గింది. దీంతో డీహైడ్రేషన్ తో ఇబ్బంది పడింది. అలర్ట్ అయిన అధికారులు వినేష్ ను ఆసుపత్రికి తరలించారు. భారత రెజ్లర్లపై వేటు పడటంతో మరో ఫైనలిస్ట్ కు స్వర్ణ పథకం దక్కనుంది. సిల్వర్ మెడల్ ను ఎవరికి కేటాయించారు? సెమీస్ లో ఓడిన 2 రెజ్లర్లు కాంస్యం కోసం ఢీకొంటారు. భారత క్రీడాభిమానుల హార్ట్ బ్రేక్ అయింది. ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ పై ఆశలు పెంచిన వినేష్ ఫొగట్ పై అనర్హత వేటు పడింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఏదైతే ప్యారిస్ ఒలింపిక్స్ లో మరో పథకం ఖాయం అనుకున్నటువంటి భారత అభిమానులకు, అదేవిధంగా ఇటు భారత ప్రభుత్వం, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కూడా కొంత తీవ్ర నిరాశకు గురైందనే చెప్పొచ్చు. నిజానికి వినేష్ ఫొగట్ కు గతంలో 2016లో ఏదైతే టోక్యోలో 2020, 2016లో రియోలో జరిగినటువంటి ఒలింపిక్స్ లో కూడా ఆమె ఈ యొక్క అవకాశాలను చేజార్చుకున్నారు. 2016 రియో, అదేవిధంగా 2020 టోక్యోలో తన ఆశలను నెరవేర్చుకోలేకపోయారు. కాబట్టి ఇప్పుడు ప్యారిస్ లో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఒలింపిక్స్ లో ఖచ్చితంగా స్వర్ణం సాధించాలని కూడా ఆమె భావించారు. గతంలో మనం చూసాం కామన్వెల్త్ క్రీడల్లో కూడా వరుసగా 3 సార్లు హ్యాట్రిక్ స్వర్ణాలను సాధించారు ఆమె. తర్వాత ఆసియా క్రీడల్లో కూడా స్వర్ణాన్ని సాధించారు. కానీ ఒలింపిక్స్ లో మాత్రం ఆమె తన సత్తాన్ని సాటుకోలేకపోతున్నారు. రియో ఒలింపిక్స్, టోక్యో ఒలింపిక్స్ లో ఒక చేజార్చుకున్నటువంటి పథకాలను ఇక్కడ ఆమె ఖచ్చితంగా పొందాలనుకున్నారు. అందుకే చాలా కఠినంగా కూడా శ్రమించారు. నిజానికి వినేష్ ఫొగట్ ఎప్పుడు కూడా 53 కిలోల విభాగంలోనే పోటీ పడుతూ ఉంటారు. కానీ 53 కిలోల విభాగంలో మరో క్రీడాకారునికి అవకాశం దక్కడంతో ఇక 50 కిలోలకు మారారు. తన బరువును తగ్గించుకుంటూ వచ్చారు. ఆ మేరకు గత 2-3 సార్లు చేసినటువంటి బౌట్ లో కూడా మనం చూసాం ఏ మేరకు ఆమె కష్టపడ్డారు అన్నది కూడా మనం చూసాం. చివరిగా క్యూబా రెజ్లర్ తో పోటీ పడి ఇక ఫైనల్ కి చేరుకున్నారు. ఇక ఫైనల్లో ఇక ఖచ్చితంగా ఆమె స్వర్ణాన్ని సాధిస్తారనుకున్న సమయంలో ఈ రోజు జరిగినటువంటి ఆ యొక్క పరీక్షల సమయంలో ఆమె బరువు కొంత 100 గ్రాములు పెరిగింది, 100 గ్రాములు అధికంగా ఉన్నారు అంటూ కూడా దానివల్ల ఆమెను అనర్హతగా ప్రకటించడం అన్నది కొంత అందరినీ కూడా నిరాశకు గురిచేసింది. దానికి భారత ప్రధాని కూడా నిరాశకు గురయ్యారు. మీరేమి నిరాశకు గురి కావద్దు, మీ స్ఫూర్తి అందరికీ కూడా అందరూ మీ యొక్క కఠోర శ్రమ, మీరు పడినటువంటి శ్రమ, అక్కడ మీరు బాధలు ఇవన్నీ కూడా అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటాయని కూడా ఆమెను ఓదార్చే ప్రయత్నం భారత ప్రధాని మోదీ కూడా చేశారు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలైనటువంటి పీటీ ఉషాతో కూడా మాట్లాడారు. ఐఓసీ అంతర్జాతీయ ఒలింపిక్ అసోసియేషన్ ఏదైతే ఉందో దాని దగ్గర మనం నిరసన వ్యక్తం చేసే అవకాశం ఏమైనా ఉందా, లేదా మరో అవకాశం ఇవ్వాలి, కొంత సమయం ఇవ్వాలని కూడా ఏమైనా కోరే అవకాశం ఉంటే అన్ని పాసిబిలిటీస్ ని కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా కోరడం జరిగింది. అయితే ఈ రోజు ఈ యొక్క బరువు సంబంధించినటువంటి ఆ యొక్క టెస్టుల సమయంలోనే అంతకు ముందే 2 కిలోలు అధికంగా ఉన్నారు. కానీ రాత్రంతా కూడా సైక్లింగ్, జాగింగ్ అంతా చేసి కొంత బరువును తగ్గించుకునే ప్రయత్నం చేశారు. కానీ సుమారు 100 గ్రాముల వరకు బరువు పెరిగిందన్న కారణంతో ఈ యొక్క బౌట్ నుంచి పక్కకు తప్పించడం అన్నది అంతా చాలా విషాదకరం, అత్యంత దారుణం అని కూడా అందరూ క్రీడాకారులు అందరూ కూడా చెప్తున్నటువంటి మాట. అయితే దీనిపైన ఆమెని మరికొద్దిసేపట్లో ఇటు పార్లమెంట్ లో కూడా ఉభయ సభల్లో కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఒక ప్రకటన కూడా చేయబోతున్నారు. సో
మరి భారత ప్రభుత్వం ఏమైనా మళ్ళీ చర్యలు తీసుకుంటుందా, పిటి ఉష ఏమైనా అక్కడ ఒలింపిక్స్ కు సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడి తదుపరి చర్యలు ఏమైనా తీసుకుంటారా చూడాలి. అయితే ప్రస్తుతం అయితే ఆమె అస్వస్థకు గురయ్యారు. వినీష్ పోగట్ ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ఆ మేరకు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కూడా ఒక ప్రకటన చేయటం మనం చూసాం. ఏదైతే ఈ యొక్క అనర్హతకు సంబంధించినటువంటి ప్రకటన రావడంతోనే వినీష్ పోగట్ 50 కేజీల విభాగం నుంచి అనర్హత వేటును ఎదుర్కోవాల్సి వచ్చింది. కేవలం కొన్ని గ్రాముల బరువు పెరగడంతో వేటు పడింది. దయచేసి వినీష్ ప్రైవసీకి భంగం కలిగించకుండా ప్రవర్తించాలంటూ విజ్ఞప్తి చేస్తూ భారత ఒలింపిక్ సంఘం ఈ యొక్క ప్రకటనను విడుదల చేసింది. మొత్తానికైతే భారత్ లో ఉన్నటువంటి క్రీడాకారులంతా కొంత నిరాశకు గురయ్యారు. ఖచ్చితంగా పథకం ఖాయం అనుకున్నటువంటి సమయంలో చివరి నిమిషంలో అనర్హతకు గురి కావడం వినీష్ పోగొట్టు అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసిందనే చెప్పొచ్చు.